ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. వరదలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పత్తి పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించాలన్నారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు చట్టాన్ని చేయాలని అంటున్న అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులతో మా ప్రతినిధి రామ్కొండ ఫేస్ టు ఫేస్. రైతులకు అవసరమైన ఈర దొరకక చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి అఖిల భారత ఏదైతే రైతు సంఘం ఆధ్వర్యంలో కూడా ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో కూడా వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్లకు ఏదైతే రైతులకు కావాల్సిన ఈరోను అందజేయాలని చెప్పి పలు డిమాండ్లతో కూడా వినతి పత్రం అందజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు వారు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎందుకు ఈరోజు జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు? ప్రభుత్వం రైతాంగానికి సరిపడా యూరియా ఇవ్వట్లేదు కనుక ఈరోజు ఏ మండల కేంద్రంలో చూసినా రైతాంగం అంతా కూడా రోడ్ల మీద వచ్చి యూరియా కొరకు తిప్పలు పడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రస్తారోకాలు చేస్తున్నారు. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన యూరియాను సప్లై చేయలేకపోతుంది. కనుక వాళ్ళు ఎన్ని కారణాలు చెప్పినా రైతాంగానికి ఈ సమయానికి యూరియా అప్లై చేస్తేనే వరిలో దిగుబడి వస్తుంది, లేకపోతే దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. కనుకనే ఈరోజు యూరియా తక్షణమే సప్లై చేయాలని రైతాంగం కోరుతున్నారు. అందులో భాగంగానే అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందర ధర్నాలు రిప్రజెంటేషన్ ఇవ్వాలని పిలుపునిచ్చింది. దానిలో భాగంగా ఇక్కడికి వచ్చినాం. అదే రకంగా ఇది పత్తి వ్యవసాయక దేశం. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో పత్తి విపరీతంగా పండుతుంది. అలా పండే పత్తిని ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పత్తి ఇతర దేశాలకు వెళ్ళి దిగుమతి చేసుకోవడం కొరకు ఈ 11% సుంకాన్ని ఎత్తేసింది. ఇతర దేశాలకు వెళ్ళి ఎవరైనా పత్తి ఈ దేశస్తులు కొనుగోలు చేయాలంటే 11% ట్యాక్స్ని గవర్నమెంట్ కట్టాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆ ట్యాక్స్ని ఉపసంహరించుకోవడంతో జీరో ట్యాక్స్ తోటి ఇతర దేశాలకు వెళ్ళి విపరీతంగా పత్తి దిగుమతి అవుతుంది. అట్లా దిగుమతి అయితే 2 నెలలు అయితే మన దేశంలో రైతాంగం పండించే పత్తి మార్కెట్లోకి వస్తుంది. మార్కెట్లోకి వచ్చినప్పుడు మనకు రేటు రాకుండా పోయే ప్రమాదం ఉంది. రైతాంగానికి ఇది ఒక హెచ్చరిక లాగా ఉంది. కనుకనే తక్షణం ఇతర దేశాలకు వెళ్ళి దిగుమతి చేసుకున్న పత్తి జీవో ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేయలే. ఇతర దేశాలకు వెళ్ళి వచ్చే పత్తి మీద ఖచ్చితంగా 11% ట్యాక్స్ విధించాలని ఈ 2 డిమాండ్లతోటి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా కలెక్టర్ గారికి ఈ డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా రైతులకు అవసరమైన యూరియా ఉంది, కాకపోతే వాళ్ళు మళ్ళీ దొరకదేమో అని చెప్పి డబల్ వచ్చి లైన్లు నిలబడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ రాష్ట్రానికి కావాల్సిన యూరియా ఉంది, జిల్లాకు కావాల్సిన యూరియా అందుబాటులో ఉందని చెప్తున్నారు. వీళ్ళు యూరియా బదులు ప్రత్యామ్నాయం వాడమని మాట్లాడతారు. ప్రత్యామ్నాయం ఏం వాడినా దిగుమతి రాదు. అసలు యూరియా లేదు. 1000 బస్తాల యూరియా అవసరం ఉంటే 100 బస్తాల సప్లై కూడా లేదు. రైతులకేం పొద్దుక షాప్ల కాడ వచ్చి లొలి ఏరు, అడ్వాన్స్ ఎవరు కొనరు. ఈరోజు అప్లై చేయడానికే వరి నాటేసారు, నాటేసిన 25 రోజుల లోపట్నే యూరియా అప్లై చేయలే. 25 రోజులు 50 రోజులు అయిపోయింది. టైంకి అప్లై చేయకపోతే దిగుబడి తగ్గుతుంది. కనుకనే యూరియా అనేది ఖచ్చితంగా అవసరం ఉంది. అవసరం ఉన్న యూరియా ఇవ్వట్లేదు, దొరకకనే రైతాంగం అంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు. అధికంగా కొంటున్నామని చెప్పేది అంతా అబద్ధమైన మాటలు. వాళ్ళకు చేతక తప్పించుకోవడానికే ప్రభుత్వ పాలకులు ఈ రకమైన మాట్లాడుతున్నారు. వాస్తవం అది కాదు. యూరియా కొరత ఉంది అని ఒక దిక్కు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు ఒప్పుకుంటారు. యూరియా కొరత ఉంది, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, కేంద్రంకి వెళ్ళి రావాలి, అది మా చేతులు లేదని మాట్లాడతారు. 2 రకాల వాదనలు చేయకూడదు. ఒకటే వాదన చేయాలి. ఒకటే వాదన ఏంటంటే కావాల్సిన యూరియా లేదు, కొరత ఉంది అనాలి. మళ్ళీ రైతులు అధికంగా కొంటున్నారని రైతుల మీద నెపం దొబ్బి వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది కాదు. అసలు సరిపడా యూరియా రాలేదు. దాని కొరకే ఈరోజు రైతాంగం అంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు సరిపడా యూరియాను ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. రైట్. మొత్తమైనా కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించాల్సిన యూరియాను సకాలంలో అందించి యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పి అయితే అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం, అలాగే జిల్లా కలెక్టర్కు వినతి పత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు వినతి పత్రం అందజేయని చెప్పి రైతు సంఘ నాయకులు తెలియజేస్తారు. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన యూరియాను అందుబాటులో వచ్చి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత వారిదే అని చెప్పి వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో రామ్కొండ, మెగా 19, మహబూబ్నగర్.